ముందుగా దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి అన్నగారికి నా వందనాలు. కూడి వచ్చిన విశ్వాసం అందరికీ నా వందనాలు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నిలబడి నాన్న మాట చెప్పడానికి మేము యోగ్యులు కాదు, అయినప్పటికీ నాయన మీరు నిలబెట్టి నాయన మాట్లాడించే విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదన్నప్పుడు అయ్యా మాట్లాడి నీ నామానికి మళ్ళీ తెలుసుకోమని యేసు పరిశుద్ధ నామానికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆదరణ మాట ఇది. మీరు మరి బైబిల్లో ఉన్న మరి అన్ని మాటల కన్నా ఇది ఆదరణ, తల్లికి ఆదరణ చూపించాడు కుమారుడు. మరి కుమారుడు మరి సిలువలో వేలాడబడుతున్నప్పుడు అక్కడ చాలా మంది మరి ఆడవాళ్ళు ఉన్నారు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ ఎదుట నిలవబడినప్పుడు తల్లి కూడా మరి అక్కడే ఉండి మరి ఉన్నప్పుడు మరి తల్లిని చూసి అమ్మా అని మాట్లాడుతున్నారు. ఏమని? కొల్లున ఏడ్చిన తల్లనిగో తల్లికి చెప్పిన మాటదిగో, కొల్లున ఏడ్చిన తల్లనిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో, యూదుల రాజా దిగిన మనసు, యూదుల రాజా దిగిన మనసు, నేలన చేసిన మోకదిగో, నేలన చేసిన మోకదిగో, అదిగదిగో అల్లదిగో, కలువరి మేట్లతో దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. మరి యేసయ్య ప్రేమించిన శిష్యుడికి మాత్రమే బాధ్యత అప్పగించాడు. అందులో ఎవరో మాట, నలుగురు పెద్దలు ఉండొచ్చు, నలుగురు పెద్దలు కూడా మాట ఎవరు, నలుగురిలో ఒక్కడు మాత్రమే వింటారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే వింటారని దేవుడు ఏం చేశాడు? ప్రేమించిన శిష్యుడికి ఆ బాధ్యతను అప్పగించాడు. తరువాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. మరి ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను ఆ ఇంట చేర్చుకున్నాడు. మాట విన్న శిష్యుడు అన్నమాట. మరి అదే మరి నిర్మాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో నీ దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ. మరి మన 10 ఆజ్ఞలు ఉంటాయి, ఈ మాటలన్నీ లేవు, ఈ ఒక్క మాట మాత్రమే ఉంది ఆజ్ఞలలో కూడా. ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ అన్నమాట, నీ తల్లిదండ్రులను సన్మానించడము. సన్మానించడం అంటే మనందరూ తెలుసు, ఎవరైనా వచ్చినప్పుడు సన్మానించడం అంటే శాలువా కప్పడం, బొకేలు ఇవ్వడం అయి కాదు. మన తల్లిదండ్రులను ముందుగా గణపరచాలి, సన్మానించాలి, వారికి విధేయత కలిగి ఉండాలి, వారికి లోబడి ఉండాలన్నమాట. అదే ద్వితీయోపదేశకాండము 5:16 కూడా చెప్తుంది అదే మాట. దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలి, క్షేమము కూడా కలగాలి. మనం క్షేమంగా ఉండాలంటే మరి ఎంత క్షేమము, విస్తారమైన క్షేమము కలిగి ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తున్నాడు. క్షేమం అన్నట్లు
మీరు కూడా భయపడాలంటున్నాడు. మార్కు సువార్త 7:10 మీ తల్లిదండ్రులు ఏదన్నా అడిగినప్పుడు ఏమంటామంటే ఇది దేవార్పణం అంటారు. దేవునికి అర్పించేసాము, మరి నీకే పెట్టము అని అడుగుతారు. మరి ఇసాకు అడిగినప్పుడు మరి యాకోబు ఏసావులు తెచ్చి పెట్టారా లేదా? పెట్టారు. మరి పెట్టుకోకుండా ఉన్నప్పుడు మనం ఏమంటాం? అది ఇష్టమైనది అడిగినప్పుడు వాళ్ళు ఏమంటాం? మనం పెట్టుకోకుండా అది దేవార్పితమైంది, దేవునికి అర్పించేసాం, ఇంకా నీకే పెట్టాం కర్బాన్ అంటాడు. అది దేవార్పితం అంటాడు. ఇది నీ తల్లిదండ్రులు గర్పించనక్కర్లా. నీకు కర్బాన్ అయిన తర్వాత దేవునికి అర్పించినాక నీ తల్లిదండ్రులు నువ్వు గణపరచనక్కర్లేదు అంటున్నాడు. అదే లేవికాండం 20:9 దూషించువాడు తప్పక మరణ శిక్ష విధింపవలను. తల్లిదండ్రులను దూషించటం, వారిని తిట్టడం, కొట్టడం చేసిన వాళ్ళు మరణ శిక్ష అనేది నువ్వు బ్రతికి ఉన్నంత మాత్రం నువ్వు బ్రతికి ఉన్నావు అనుకుంటున్నావేమో కానీ నువ్వు మృతుడవే. నీ తల్లిదండ్రులను చూడకపోయినా, నీ తల్లిదండ్రులు దూషించినా, నీ తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా నువ్వు మృతుడవే. నేను బ్రతికి ఉన్నాను కదా, అది ఇది చేస్తున్నావు అనుకుంటున్నావేమో కానీ తల్లిదండ్రులను గణపరచాలని ఉంది. అదే నిర్గమకాండము 21:17 నిర్గమకాండం నిశ్చయముగా మరణ శపించడం. కొంతమంది దూషిస్తారు, శపిస్తారు, వాళ్ళు కూడా మరణ శిక్ష విధించవలను అంటున్నాడు. సామెతలు 20:20 చూద్దాము. సామెతలు 20. ఆ కారు చీకటిలో ఆరిపోతుంది. కారు చీకటి అంటే మరి ఐగుప్తిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు వెలుగుగాను, ఐగుప్తులకు మరి చెయ్యి అంత చీకటిగా ఉంది. మరి ఆ చీకటిలో ఉంటారా, లేకపోతే ఇశ్రాయేలుకు వెలుగుగా ఉండే బిడ్డలుగా ఉంటారో మనమే నిశ్చయించుకోవాలి. ఒకవేళ కారు దీపం అంటే ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఏమంటారు? యెహోవా పెట్టిన దీపం అంటారు. మన దీపం కూడా మనం వెలిగి ఉండాలంటే మన యొక్క దీపం కూడా మనం మరి తల్లిదండ్రులను మరి గణపరచాలి, వారి మాట వినాలి, వారి యొక్క మరి చెప్పిన మాట అంతా వినాలని వాక్యంలో చెప్తుంది. అదేవిధంగా సామెతలు 23:22 చూద్దాం. ఉపదేశము వారు చెప్తారు, మంచి మార్గంలో నడవండి బిడ్డలారా, మంచి మార్గంలో ఉండండి అని చెప్పినప్పుడు మనము వినము. నీ తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముది మంది నిర్లక్ష్యము, వారి ముదిమ వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు చూడరు మరి అందరూ మన కార్మూల గ్రామంలో కాదు, అందరూ మంచివాళ్ళు, మనవాళ్ళు. ముదిమ వచ్చే వరకు ఆశ్రయాల్లో కూడా చేర్పించే వాళ్ళు ఉన్నారు. మనవాళ్ళు అట్లా కాదు, మరి చాలా మంచివాళ్ళు. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, దూషించుకోకుండా ఉంటారు, మరి ప్రేమించే బిడ్డలుగా ఉంటారు మన కార్మూలు బిడ్డలు. అదే సామెతలు 30:17 తల్లిదండ్రుల మాట వినని వాళ్ళకి లోయి కాగులు పీకును, పక్షి రాజు అంటే తన పిల్లలకి దాని ఆహారముగా తినిపించున్నాడు. మరి తల్లి మాట తండ్రి మాట వినని కళ్ళు లోయి కాగులు పీకి వేస్తాయి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ మొదటి వచనం. పిల్లలారా, పిల్లలుగా ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలగాలి. నీ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. నీకు తల్లిదండ్రులు చూస్తే ఏ మేలు కొద్దువై ఉండదు. నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువు చేత నేను తృప్తిపరిచెదను అన్నట్టుగా దీర్ఘాయువు కలుగుతుంది. ఆజ్ఞలలో ఇది మొదటిది.
ఆజ్ఞల్లోనే ఇది మొదటి ఆజ్ఞ. మరి ఇంకో వచ్చింది చూడండి, తండ్రులారా, మరి పిల్లలకి కోపం వస్తుంది, ఎక్కువ కోపం వస్తుంది పిల్లలకి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పెంచిన వాళ్ళు మాత్రమే, దేవుని యందు విధేయత కలిగిన వారు మాత్రమే తల్లిదండ్రులు చూస్తారని నేను అనుకుంటున్నా. నలుగురున్న నలుగురు చోటు ఒకరికి మా దేవుని ప్రేమైనా ఉంటుంది వారిలో. దేవుని యొక్క మరి ఏమంటాడు, మీరు తండ్రులారా పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని, మరి చిన్నప్పుడు బాలుడై ఉండగా వాడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు కూడా వాటి నుండి నీ తల్లిదండ్రులను ప్రేమించాలని మరి సండే స్కూల్కి వచ్చి మరి ఆరాధనలకు వచ్చి నేర్చుకున్న బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులు చూడటానికి కొంతైనా నేర్చుకుంటారని నా యొక్క అభిలాష. కన్న కడుపెట్టులో కష్టములను కనుల చూడగా, కన్న కడుపెట్టులో కష్టములను చూడగా పుత్రుడా శుభచారిత్రుడా, ఓ నా ప్రియ పుత్రుడా శుభచారిత్రుడా, నీతి బోధలు చేయుచుండగా పాపకులు నిన్ను వదలగా, నీతి బోధలు చేయుచుండగా పాపకులు నిన్ను వదలగా, కొట్టిరా శ్రమలను పెట్టిరా, నా కన్న పుత్రుని కొట్టిరా శ్రమలను పెట్టిరా, మేలిమి బంగారు కంటెను మెరయు దేహము రక్తమయము, మేలిమి బంగారు మెరయు దేహము రక్తమయము, లాయనా గాయములాయనా నా సుతుని దేహము, లాయనా గాయములాయనా నా కుమారుని కనకముందు నాదు ప్రాణము పోకపోయెను, నా కుమారుని కనకముందు నాదు ప్రాణము పోకపోయెను, బాపురే నెమ్మది చూపరే, ఓ మీ
గాతవాహపు పశువునేకి యెరూషలేమును వెళ్ళుచుండగా గాతవాహపు పశువునేకి యెరూషలేమును వెళ్ళుచుండగా పరచిరా బట్టలు పరచిరా నా ప్రియ సుతునికి పరచిరా బట్టలు పరచిరా. హల్లెలూయా. అమ్మా, ఇదిగో నీ కుమారులు, ఇదిగో నీ తల్లని. యేసుక్రీస్తు వారు పలికిన శిలువలో 3వ మాట గురించి పట్టణంలో చెప్పండి.